క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు పక్కి అభినవ్ దీప్, అనూహ్య మరియు అభిషేక్ 30వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న శ్రీమతి పక్కి మేరీ విజయరాణి, శ్రీ పక్కి వరప్రసాద్ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని మరియు తాతయ్య నాన్నమ్మల వివాహ వార్షికోత్సవం సందర్భముగా కీర్తిశేషులు శ్రీ పక్కి ప్రకాశ్రావు ఆత్మకు నిత్య విశ్రాంతి, శ్రీమతి లూర్దు మేరీకి ఆయురారోగ్యములు, పుట్టినరోజు జరుపుకుంటున్న మేనత్త శ్రీమతి విజయరత్నంకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగరపీఠం సీతమ్మ దార విచారణ 6వ పుట్టినరోజు జరుపుకుంటున్న నిహితా రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ. ఎం కళ్యాణ్ ప్రసాద్, బాల హర్షవర్ధన్ రెడ్డి, మేరీ సోఫియా, ఎం కళ్యాణ్ ప్రసాద్, ఎస్ఎం సుశీల, ఫ్రాన్సిస్, ఎం ప్రేమ్ కిషోర్ రెడ్డి, వెళంగిని ప్రసాదరావు రెడ్డి, భారతి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం సెయింట్ పీటర్స్ కేథడ్రల్ వివాహ వార్షికోత్సవం సందర్భముగా కీర్తిశేషులు లాలం ప్రసాద్, ప్రమీల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం పొన్నూరు విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న రవికుమార్, సుజాత దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు పాతకోటి, అద్విక, రితిక కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం అప్పన్నపేట విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న తుమ్మ, లూర్దు మరెడ్డి, సుజాత దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం పేరేచెర్ల విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న జూపుడి జోజయ్యకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా జూపుడి కుమారి పవన్ కుమార్, ఆదిత్య అన్నయ్యలు, అక్కలు, తమ్ముళ్ళు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం పెందుర్తి విచారణ బద్దెం ఆదినారాయణ, రామలక్ష్మి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. స్తోత్ర బలి తండ్రి దేవా నీకే నయా ఆరాధనా, స్తోత్ర బలి తండ్రి దేవా నీకే నయా, తండ్రి దేవా నీకే నయా, తండ్రి దేవా నీకే నయా, శుభవేళ స్తోత్ర బలి దేవా నీకే నయా ఆరాధనా, స్తోత్ర బలి తండ్రి దేవా నీకే నయా. ఎల్ షడాయ్, ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా, ఎల్ షడాయ్, ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా, ఎల్ షడాయ్, ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా.
శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవానికేనయా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవానికేనయా తండ్రి దేవానికేనయా తండ్రి దేవానికేనయా తండ్రి దేవానికేనయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యులమొగటకు మన పాపములను ఒప్పుకుందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఇప్పుడును కన్యకయుండెడు పరిశుద్ధ మరియమ్మయు సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా, మీరును మా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చెదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ కుమారుడు తన మోక్షారోహణ సమయమున పవిత్రాత్మను పంపుడని అపోస్తలులకు ప్రీతితో వాగ్దానము చేసెను. స్వర్గపు బోధన సంబంధమైన అనేక వరములను వారు పొందునట్లే మాపై కూడా పవిత్రాత్మ ప్రసాదించు ఆధ్యాత్మిక వరములను కృమ్మరింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభుడను మీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. అపోస్తులు యేసే మెస్సయ్య అని లేఖనం నుండి నిరూపించెను. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 23 నుండి 28 వరకు. పౌలు అక్కడ కొంతకాలం గడిపిన పిదప మరలా ప్రయాణమై గలతీయ, ఫిగ్రియ ప్రాంతముల మీదుగా పోయి విశ్వాసులందరూ దృఢపరచెను. అలెగ్జాండ్రియాలో జన్మించిన అపోల్లో అను పేరుగల యూదుడు ఒకడు ఎఫెసు నగరమునకు వచ్చెను. అతడు మంచి వక్త, లేఖనములందు క్షుణ్ణమైన జ్ఞానము గలవాడు. అతడు ప్రభు మార్గంలో ఉపదేశమును పొంది యేసును గూర్చిన సత్యములను గొప్ప ఉత్సాహముతో బోధించుచుండెను. అతనికి యోహాను బాప్తిజమును గురించి మాత్రమే తెలియను. అతడు ధైర్యముగా ప్రార్థనా మందిరములలో ప్రసంగించుటకు మొదలెడెను. ప్రిసిల్లా, అక్విలాలు అతని బోధ విని అతనిని వారి ఇంటికి తీసుకొని పోయి దేవుని మార్గమును గూర్చి ఇంకనూ ఎక్కువగా అతనికి వివరించి చెప్పిరి. అపోలో గ్రీసు దేశమునకు పోవుటకు నిశ్చయించుకొనినందున ఎఫెసులోని విశ్వాసులు అతనిని ప్రోత్సహించి గ్రీసు దేశంలోని తమ సోదరులకు అతనికి స్వాగతమిండని ఉత్తరములు వ్రాసి పంపిరి. అతడు అక్కడకు చేరి దేవుని దయ వలన విశ్వాసులై ఉండిన వారలకు తోడ్పడెను. ఏలయనగా బహిరంగ వేదికలపై చేయబడిన చర్చలలో అతడు
తన బలీయమైన వాదములచే యేసే క్రీస్తు అని లేఖనముల నుండి నిరూపించుచు యూదులను వాదములందు ఓడించెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ మన ప్రభువైన దేవుడు, మన ప్రభువైన దేవుడు, విశ్వదాత్రికిని రాజు, విశ్వదాత్రికిని రాజు, నిఖిల జాతులారా చప్పట్లు కొట్టుడు, జయ జయ నాదములతో ప్రభువును కీర్తింపుడు. మహోన్నతుడైన ప్రభువు భయంకరుడు, అతడు విశ్వదాత్రిని పాలించు మహారాజు. అందరూ మన ప్రభువైన దేవుడు, మన ప్రభువైన దేవుడు, విశ్వదాత్రికిని రాజు, విశ్వదాత్రికిని రాజు, అతడు విశ్వదాత్రికిని రాజు. రమ్యముగా కీర్తనలు పాడి అతనిని వినితింపుడు. ప్రభు తన పవిత్ర సింహాసనమును అధిరోహించి అన్య జాతులకును పరిపాలించును. అందరూ మన ప్రభువైన దేవుడు, మన ప్రభువైన దేవుడు, విశ్వదాత్రికిని రాజు, విశ్వదాత్రికిని రాజు. అన్య జాతుల నాయకులు వచ్చి, అబ్రహాము దేవుని కొలుచు ప్రజలతో కలిసిపోవుచున్నాను. భూమి మీద రాజులెల్లరూ ప్రభువునకు చెందినవారే. ఆయన మహోన్నతముగా ప్రస్తుతింపబడును. అందరూ మన ప్రభువైన దేవుడు, మన ప్రభువైన దేవుడు, విశ్వదాత్రికిని రాజు. విశ్వదాత్రికిని రాజు. నీతిమంతుడు, నీతిమంతుడు, రక్షకుడు యేసు నీతిమంతుడు, 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 రక్షకుడు యేసు నీతిమంతుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీతిమంతుడు, నీతిమంతుడు, రక్షకుడు యేసు నీతిమంతుడు. ఏలిన వారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 16వ అధ్యాయము పవిత్ర వచనములు 23 నుండి 28 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, ఆనాడు మీరు నన్ను ఏమియు అడుగరు. నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును. ఇంతవరకు మీరు నా పేరిట ఏమీయు అడుగలేదు. అడుగుడు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు మీరు పొందెదరు. నేను మీకు దృష్టాంతములతో చెప్పి తిని, కానీ తండ్రిని గురించి దృష్టాంతములతో కాక తేటతల్లముగా చెప్పు గడియ సమీపించుచున్నది. ఆనాడు మీరు నా పేరిట అడిగెదరు. మిమ్ము గురించి తండ్రికి విన్నవింతునని నేను చెప్పుటలేదా? మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి వచ్చితనని విశ్వసించితిరి కనుక తండ్రి స్వయముగా మిమ్ము ప్రేమించును. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకములోనికి వచ్చితిని. మరలా నేను లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను అని పలికెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారు, ఈరోజు మన ప్రయాణాన్ని ఈ పాస్కా కాలములో ముగిస్తూ క్రీస్తు మోక్షారోహణ
ఆరాధన ద్వారా ఆహ్వానిస్తూ ఉంది. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, నేటి గ్రంథాలను మనం క్రోడీకరించి ధ్యానించినప్పుడు మనకు కొన్ని అంశాలు అర్థం చేసుకోవలసిన బాధ్యతలు ఉన్నాం. ఏమిటి అనంటే, ప్రతి ప్రార్థన చివర మనం చేస్తూ ఉంటాం, ఈ మనవులన్నిటినీ మా నాథుడును మీ ప్రియకుమారుడును అయిన క్రీస్తు ద్వారా అడుగుచూ ఉన్నాము అని తండ్రికి మనం విన్నవించుకుంటాం. చాలా సందర్భాలలో మనం మర్చిపోతుంటాం, మన ప్రార్థనలన్నీ కూడా మనం క్రీస్తు ప్రభువుకి చేస్తున్నట్టుగా ఆలోచిస్తూ ఉంటాం. కానీ మనం గనక క్షుణ్ణంగా గమనిస్తే ప్రియ సహోదరుడా సహోదరి, మన ప్రార్థనలు క్రీస్తు ద్వారా తండ్రికి సమర్పించబడుతున్నాయి. అందుకే ఈ ప్రార్థన చివరిలో ఈ మాటలు మనం ఉపయోగించడం జరుగుతుంది. ఈ మనవులను మన నాథుడును మీ ప్రియకుమారుడును అయిన యేసుక్రీస్తు ద్వారా అర్పిస్తూ ఉన్నాము అని. అయితే ఈ మాటలను మనం ధ్యానం చేసుకుంటే, నేటి సువిశేష పట్టణంలో యోహాను సువార్తకారుడు మన ముందుంచినటువంటి మాటలు చాలా క్లుప్తంగా వివరించబడ్డాయి. ఎందుచేతనంటే, మీరు నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును. నాకు తెలుసు మీరు ఎప్పటి వరకు కూడా నా పేరు మీద ఏదియును అడగలేదు అని. ఒకవేళ మీరు గనుక అడిగితే మీ సంతోషము పరిపూర్ణమగునట్లు మీరు ఏది అడిగినను దానిని పొందబోచున్నారు అని ఈనాటి గ్రంథ పఠనాల ద్వారా ప్రభు అయినటువంటి క్రీస్తు మనకు వివరిస్తూ ఉన్నారు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎప్పుడు ఒక వ్యక్తిని నోరు తెరచి అడుగుతాం, దేనికోసం ఒక వ్యక్తిని నోరు తెరచి అడుగుతాం అని అంటే, ఎప్పుడైతే మానవ జీవాన్ని జీవిస్తున్నటువంటి మనం మన అవసరాన్ని ఎరిగి, మన అవసరంలో ప్రత్యేకంగా అది మనం తీర్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, అంటే మానవ జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఈ శరీరముతో తీర్చుకోలేనటువంటి కోరికలను, తీర్చుకోలేనటువంటి ఉద్దేశాలను సాక్షాత్తు ప్రభువు ముందు అడగడం జరుగుతుంది. ఎందుకు అడుగుతున్నాము అనంటే, మనం అడిగినటువంటి వ్యక్తి దానిని మనకి నెరవేరుస్తాడు అన్నటువంటి విశ్వాసముతో మాత్రమే. ఎవరిని మనం అడుగుతాం? ఉదాహరణకి ఒక 100 రూపాయలు మనకు కావాలి అనంటే ఎవరిని అడుగుతాం? ఈ 100 రూపాయలు ఎవరైతే ఈ 100 మనకి ఇవ్వగలుగుతారో, ఎవరైతే ఈ 100 రూపాయలు మనకు అనుగ్రహించగలుగుతారో అటువంటి వ్యక్తిని మనం అడగగలుగుతాం. మనకంటే పేదవారిని, మనకంటే తక్కువ స్థితిలో ఉన్నటువంటి వారిని, మనకు ఇవ్వలేనటువంటి వారిని మనం అడుగము. ప్రియ సహోదరి సహోదరులారు, ఈ రోజున మనం నేర్చుకోవాల్సినటువంటి ముఖ్య పాఠం ఇదే. మనం అడుగుతూ ఉన్నాము అంటే ఆ వ్యక్తి మనకంటే ఉన్నతమైనటువంటి వ్యక్తి. ఆయన ద్వారా మనం ఖచ్చితంగా ఆ మేలు పొందుకోగలుగుతాం కనుక అడుగుతూ ఉన్నాము. ఈ రోజున అడిగేటటువంటి వ్యక్తి జీవము కలిగినటువంటి మనం ఈ శరీరముతో మనం పొందుకోలేనటువంటి విషయాలను, ఇదిగో ఆ జీవము కలిగినటువంటి దేవుడు, ఈ శరీరానికి జీవాన్ని ఇచ్చినటువంటి దేవుని దగ్గరకు సాగిలపడి మనం బ్రతిమాలుకొని అడగడం నేర్చుకుంటున్నాం ప్రియ సహోదరి సహోదరులారా. అయితే ఈ అడిగే విధానములో మనం తీసుకోవాల్సినటువంటి గొప్ప నిర్ణయం ఏమిటి అనంటే, అడిగే సమయంలో మనం ఏది కావలసి వచ్చినా, ఏది అవసరములో ఉండినా ఈ అవసరాన్ని క్రీస్తు రూపాన, క్రీస్తు ద్వారా అడగడం మనం నేర్చుకోవాల్సి ఉన్నది ప్రియ సహోదరి సహోదరులారా. ఇదే సువిశేష పఠనాన్ని మనం గనక కూలంకుషంగా ధ్యానం చేస్తే మనకు వినిపించేటటువంటి మరొక మాట, ఇదిగో ఆనాడు మీరు నా తండ్రి పేరిట అడిగెదరు, మిమ్ము గురించి తండ్రికి విన్నవింతునని నేను చెప్పుటలేదు. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి వచ్చితినని విశ్వసించితిరి కనుక తండ్రి స్వయముగా మిమ్ము ప్రేమించును. దేవుని యొక్క ప్రేమ పంచబడుతూ ఉన్నది ప్రియ సహోదరి సహోదరులారా. ఎందుచేతనంటే, ఏ విధముగా అయితే క్రీస్తు తండ్రి చేత ప్రేమించబడ్డారో ఆ ప్రేమను నీతో నాతో పంచుతూ ఉన్నారో, అదే విధముగా మనము కూడా ఈ ప్రేమను స్వీకరిస్తూ మన తోటి వారితో పంచేటటువంటి బాధ్యతలో ఉన్నాం. తండ్రి స్వయంగా మనలను ప్రేమించుచున్నారు.
అందుచేతనే ప్రభు అయినటువంటి క్రీస్తు తండ్రి చెంత నుంచి బయలుదేరి ఈ లోకానికి వచ్చి మరలా ఈ లోకము నుండి విడిచి తండ్రి చెంతకు చేరబోతూ ఉన్నారు అని ఈ చివరి రోజులలో, అనగా ప్రభు మోక్షారోహణ మహోత్సవానికి ముందు రోజులలో తల్లి శ్రేసభ నేటి గ్రంథ పఠనాల ద్వారా మనకు వివరిస్తూ ఉంది. అయితే ఈరోజు ఈ గ్రంథ పఠనాలను క్రోడీకరించుకుని మనం తీసుకువెళ్ళవలసినటువంటి ధ్యానాంశం ఏమిటి అని అంటే, ఇదిగో సాక్షాత్తు తండ్రి మన పైన ఉన్నటువంటి ప్రేమతో, తండ్రికి నీ పైన ప్రత్యేకంగా ఉన్నటువంటి ప్రేమతో నిన్ను రక్షించడానికై, నిన్ను క్షమించడానికై తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఉన్నారు. కుమారుడు మన మధ్యకు వచ్చి నీవలే నావలే ఒక మానవ రూపాన్ని ధరించి ఈ మానవ స్థితిని ఉన్నత స్థితికి లేవనెత్తి తరుడు మరలా మరణము తరువాత ఉత్థానుడైన తరువాత తిరిగి తండ్రి చెంతకు చేరబోతున్నారు. కనుక ప్రియ సహోదరుడా సహోదరి, ఈ దివ్య పూజా బలిలో మనం పాలు పంచుకుంటూ ఉండగా తండ్రి చిత్తాన్ని శిరసా వహించినటువంటి కుమారుడు మన మధ్య ఇచ్చినటువంటి గొప్ప సందేశం, మీరు నా పేరిట ఏది అడిగినను అది మీ సంతోషము పరిపూర్ణమగినట్లు మీకు వసగబడుతుంది అనే గొప్ప వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. కనుక ఈరోజు మొదలుకొని మనం చేసే ప్రతి ప్రార్థనలో, ఈరోజు మొదలుకొని మనం విన్నవించే ప్రతి విన్నపములో, ఈరోజు మొదలుకొని మనం ఇచ్చేటటువంటి ప్రతి ధ్యానములో కూడా క్రీస్తును జోడిస్తూ క్రీస్తు ప్రభువు ద్వారా తండ్రికి విన్నవించడానికి ప్రయత్నం చేద్దాం. ఆ చల్లని దేవుడు మనందరినీ దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ఆమేన్. అర్పణం ఇదే మా సమర్పణం, అప్పద్రాక్ష రసముల ప్రేమార్పణం, స్పందించిన మా హృదయ వందనార్పణం. ఇదే మా అర్పణం ఇదే మా సమర్పణం, అప్పద్రాక్ష రసముల ప్రేమార్పణం, స్పందించిన మా హృదయ వందనార్పణం, స్పందించిన మా హృదయ వందనార్పణం. సర్వేశ్వరుడు సదాకాలము స్తుతింపబడును. మా హృదయ తోటలో విరగాసిన ఫలములు మీ కరుణా కరములతో స్వీకరించుమా. తోటలో విరగాసిన ఫలములు మీ కరుణా కరములతో స్వీకరించుమా. ఆదరించుమా, అనుగ్రహించుమా, ఆదరించుమా, అనుగ్రహించుమా. మీ దివ్య అర్పణగా స్వీకరించుమా, మీ దివ్య అర్పణగా స్వీకరించుమా. ఇదే మా అర్పణం ఇదే మా సమర్పణం, అప్పద్రాక్ష రసముల ప్రేమార్పణం, స్పందించిన మా హృదయ వందనార్పణం, స్పందించిన మా హృదయ వందనార్పణం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి దివ్య పూజబలి సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించుదము. ప్రభు తమ నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము తీసుకుని వచ్చిన ఈ కానుకలను పవిత్రమనర్పుము. మేము అర్పించి ఈ ఆధ్యాత్మిక బలిని అంగీకరించి మమ్ము నీకు అంగీకారమైన నిత్య బలి వస్తువుగా రూపొందింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమతో మానవుని సృష్టించితివి, నీ నీతి ప్రకారము దండించితివి. నీ దయ వలన క్రీస్తు ద్వారా రక్షించితివి. కావున దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరమును ఏకము చేసి మిమ్ము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమన హోసానా. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమన హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, మీకే ఆరాధన, మీకే ఆరాధన.
విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము, మా యేసువా మీ మరణమును ప్రకటించుదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. మా యేసువా. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రుడినిగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువులను, మా అంతోని పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును ఈ దివ్య బలిపీఠం చుట్టూ చేరిన ఈ నీ ప్రజలందరినీ నీ ప్రేమయందు, ఐక్యతయందు, శాంతి సమాధానాలయందు పరిపూర్ణులను చెయ్యుము. ఉత్థానమగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లి యొగు మరియమాతతోనూ, ఆమె భర్త యొగు పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన అపోస్తలులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను మహిమపరచి స్తుతించుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.
అందరము లేచి నిలబడి మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికినే అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను పట్టింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము ఈ నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ఇప్పుడు ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడన కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తుని శరీర రక్తములు మనల్ని నిత్యజీవమునకు కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. ప్రియమారరండి ప్రభు యేసు విందునకు. ప్రియమారరండి ప్రభు యేసు విందునకు. ప్రభు దేహమే ఆహారమై, ప్రభు రుధిరమే మన పానం. ప్రభు దేహమే ఆహారమై, ప్రభు రుధిరమే మన పానం. ప్రియమారరండి ప్రభు యేసు విందునకు. ప్రియమారరండి ప్రభు యేసు విందునకు.
సిలువ మోపునాదరించి చిందించెను రక్తమును, మన మదిని తన రుధిరముతో కడిగెను కలువరిలో, మన మదిని తన రుధిరముతో కడిగెను కలువరిలో. ప్రియమారరండి ప్రభు యేసు విందునకు, ప్రియమారరండి ప్రభు యేసు విందునకు. ప్రభు దేహమే ఆహారమై, ప్రభు రుధిరమే మన పానం, ప్రభు దేహమే ఆహారమై, ప్రభు రుధిరమే మన పానం. ప్రియమారరండి ప్రభు యేసు విందునకు. పునీత ఇగ్నాస్ చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల్లో నుండి కార్పడిన నీళ్ళ నన్ను కడగనండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన విననోదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకోనండి, నేను మిమ్ము ఎడబాయినట్టులా చేయకనండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదునుగాక. ఓ తండ్రి, నీవు నాకు ఇచ్చిన మహిమను వారు చూచుటకు నేను ఉండు స్థలమనే వారును ఉండవలెనని కోరుచున్నాను. హల్లెలూయా. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ కుమారుని ఆజ్ఞానుసారము అతని జ్ఞాపకార్థము ఈ దివ్య బలిని సమర్పించితిమి. ఇది మీ ఎడల మాకున్న ప్రేమను అధికము చేయునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభుడను మీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య పూజ బలి సమాప్తమైనది. సంతోషముతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించుదము. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. జననీవో మరియా, చల్లని మాతవమ్మా, జీవితయానములో మా తోడుగా నిలువుమమ్మా. జననీవో మరియా, శుభములు గూర్చు నీ నామం నిరతము నాలో స్మరింతు. శుభములు గూర్చు నీ నామం నిరతము నాలో స్మరింతు. మధురము నీ ప్రేమ, ఎడబాయని నీ కరుణా,
దాయని నీ కరుణా. జననీ ఓ మరియా, చల్లని మాతవమ్మా, జీవితయానములో మా తోడుగా నిలువుమమ్మా, మా తోడుగా నిలువుమమ్మా. జననీ ఓ మరియా,